లాస్ట్ నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలికలు అభివృద్ధి చెందితేనే సమాజాభివృద్ధి జరుగుతుందని తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. ఈ సందర్భంగా కర్లపాలెం మండలంలోని వివిధ పాఠశాలల బాలికలకు ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన బాలికలకు బహుమతులు అందజేశారు. పౌష్టికాహారంను ప్రదర్శించి గర్భిణీలకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా షాకీర్ పాషా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎరం వనజ, CDPO లక్ష్మీపార్వతి, గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి, సౌజన్య, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి పౌష్టికాహారం తింటున్నారా లేదా అని మనందరం ఫాలో చేస్తాము. అంతేకాకుండా కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఆనందం ఎక్కువ అనమాట. ఆ ఆనందంతో అతని పెరుగుదల కూడా ఉత్సాహం ఉంటుంది. ఎక్కువగా గర్భిణీ స్త్రీలని మేము సీరియల్స్, హెరాస్మెంట్స్ని అవి చూడొద్దు అంటాం. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ మనకి కూడా తెలుసు, పురాణాల్లో అప్పుడు ఏం చదివేవాళ్ళు ఏమంటే మామూలుగా భారతము, రామాయణము అట్లాంటి కథలు చదివేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు గర్భిణీ స్త్రీ ప్రశాంతంగా ఉండాలి, పుట్టబోయే బిడ్డ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే విషయానికి ఇది ఒక నిదర్శనం. దీనివల్ల మనం కూడా ఇక్కడ శ్రీమంతాలు చేసి వీళ్ళందరికీ దీవెనలు ఇస్తూ మళ్ళీ వీళ్ళ కడుపులో ఉన్న బిడ్డ గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి సేవా సంస్థల గ్రామ సేవల జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెం పంచాయతీ పరిధిలోని మరకవారిపాలెంలో కర్లపాలెం సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ అన్సారీ, డాక్టర్ సుధారాణి, విశ్రాంత వైద్యులు రజనీకాంత్లు పాల్గొని 2000 గొర్రెలు, గేదెలు, ఆవులకు వైద్య పరీక్షలు నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, నాగతేజ, అబ్దుల్ రహీం, వంశీ, భరత్, వేణు, జిడుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆశీస్సులతో ఈరోజు కర్లపాలెం మండలం కర్లపాలెం శ్రీ సత్యసాయి సేవా సమితి క్రింద మరకవారిపాలెం గ్రామంలో మెగా ఉచిత పశు వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. మరి బాపట్ల జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు గ్రామ సేవల విభాగంలో మన జిల్లాలో ఇప్పటికీ 26వ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి ఈ గ్రామస్తులు చక్కగా దీనిలో పరీక్షలు చేయించుకొని అన్ని రకాలుగా ఉపయోగించుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా డాక్టర్ అన్సారీ గారు మరియు సంజయరాణి గారు, సుధారాణి గారు ఇద్దరు కూడా చక్కగా పరీక్షలు చేసి ఓర్పుగా, నేర్పుగా చక్కగా రైతులందరికీ మందులు ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ మందుల సహకారము డాక్టర్ పొన్నయ్య శాస్త్రి గారు, రిటైర్డ్ ఏడీ గారు, మరియు ఇంకొక విశేషం
బాలిక విద్యను ప్రోత్సహిస్తూ బాలికలను సంరక్షిద్దామని కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయినకొల్లు పోలీసురావు అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో కరుణా జీవన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 10 మందికి చేయుటనిద్దాం చైతన్య పరుద్దంలో భాగంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమాన్ని గిరిజనుల కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియపరచడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం ప్రారంభించిన విషయాన్ని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు ఏకశిర నరసింహారావు, అంబేద్కర్ సేవా సమితి నాయకులు ఎం పరమానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అక్షరాస్యత చూసుకున్నట్లయితే గర్ల్స్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఈ గిరిజన సంబంధించిన బాలికలు చిన్న వయసులోనే వారికి బాల్య వివాహం చేయటము, పనుల నిమిత్తము అక్కడికి వెళ్తాము వల్ల వారి జీవన ప్రమాణాల్లో ఇంకా అలాగే ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న తల్లిదండ్రులకి మేము మా పరమానంద కుమార్ గారు మా మిత్రులు అందరం వచ్చి ఇక్కడ ఆ పేరెంట్స్ కొంతమంది కలిసి నరసింహరావు గారి సమక్షంలో అందరం కలిసి ఈ పేరెంట్స్ కి బాలికలని బాల్య వివాహాలు చేయవద్దు, వాళ్ళని చక్కగా చదివించండి, ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని వారు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్లాలని, మన జీవన ప్రమాణం పెంచేది ఒక విద్య మాత్రమే. సమానత్వము సౌభ్రాతత్వము అనేది ఒక విద్య వల్లనే వస్తుంది. అలాంటి విద్యను మీ బాలికలకి దూరం చేయబాకండి, బాలికలను సంరక్షించుకోవాలి. బాలికల్ని ఈరోజు సమాజంలో అక్కడక్కడ చూస్తున్నాం మనం, బాలికల మీద అత్యాచారాలు. గ్రామీణ యువతీ యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ KSWA యువ పరివర్తన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాలో 200 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా స్కిల్ ఉన్న 60 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. విద్య పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రాంత యువతకు వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో యువ పరివర్తన్ ముందుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నమస్కారం అండి. మేము యువ పరివర్తన్ ఆర్గనైజేషన్ నుంచి మేము ఈరోజు ఇక్కడ జాబ్ మేళా పెట్టడం జరిగింది వర్ధన్నపేటలో. ఈ వర్ధన్నపేటలో జాబ్ మేళా పెట్టినందుకు గాను 200 మంది వరకు ఉపాధి కల్పించిన వాళ్ళని 200 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. దానిలో 60 మందికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దిగ్విజయంగా చేసిన మా సెంటర్ మేనేజర్ గారికి అండ్ కోఆర్డినేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ చెప్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో దసరా పండుగ సీజన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 2 చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. ఇటికాల నర్సయ్య, స్వాతి దంపతుల కుమారుడు రితిక్, అలాగే నర్సయ్య సోదరి అనితా శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి పండుగ సందర్భంగా వచ్చారు. ఇంటికి పక్కన ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన వారు అప్రమత్తంగా లేక బావిలో జారిపడ్డారు. ఈ ఘటనతో ఎంచగూడెం గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. 2 కుటుంబాల్లో శోకసంద్రం, పల్లె మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి.
శబరిమల సన్నిధానానికి నడిచి వెళ్తున్న అయ్యప్ప స్వాముల పాదయాత్ర హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో విజయవంతంగా పూర్తి అవ్వాలని డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి మీడియాతో అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామం నుండి శబరిమల సన్నిధానానికి 7 మంది అయ్యప్ప దీక్షాపరులు బొల్లి గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ దండపాని గురుస్వామి దివ్య ఆశీస్సులతో పాదయాత్ర ప్రారంభించారు. అయ్యప్ప స్వామి శరణుఘోషతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బొల్లు గంగాధర్ గురుస్వామి మండల దీక్ష పూర్తి చేసిన స్వాములకు ఇరుముడి కట్టారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవకులం టీం సభ్యులు రామకూర్తి సత్యరాజస్వామి, గుల్లిరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామం నుండి మరియు పెద్దిపాలెం గ్రామం నుండి సింహాద్రిపురం గ్రామం నుండి శబరిమలకి మా అయ్యప్ప స్వాములు ఒక 7 మంది బృందం మా నానాజీ గురుస్వామి గారి ఆధ్వర్యంలో, రాజశేఖర గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి బయలుదేరడం జరిగింది. శ్రీ దండపాని గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ దండపాని గురుస్వామి గారి కుమారుడు వేలు గురుస్వామి గారి మరియు చంటి గురుస్వామి గారు మరియు మా దాడి నాగపుత్ర గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుంది. గతంలో 1999లో మా గురుస్వామి అయిన దాడి పుత్ర గురుస్వామి గారు మా ధర్మవరం నుంచి మొదటిసారిగా పాదయాత్ర చేయడం జరిగింది. తర్వాత గత 3 సంవత్సరాలుగా మా ధర్మవరం నుంచి సుమారుగా ఒక 5-6 స్వాములు పాదయాత్ర చేయడం జరుగుతుంది. 2022లో నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. అదే లాస్ట్ ఇయర్ మా నానాజీ గురుస్వామి గారు కూడా పాదయాత్ర వెళ్ళడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మా ధర్మవరం నుంచి ఒక 5 గురుస్వాములు, మరి అదేవిధంగా పెద్దిపాలెం నుంచి ఒక స్వామి, అలాగే సింహాద్రిపురం నుంచి ఒక స్వామి బయలుదేరడం జరుగుతుంది. ఈ స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వామి గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆ అయ్యప్ప స్వామి వారి దర్శనం పూర్తయ్యి మళ్ళీ మా గ్రామానికి మా పీఠానికి క్షేమంగా రావాలని. చిత్తూరు జిల్లా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ పోస్టర్లు ఆవిష్కరించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుషారెడ్డి పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుషారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రేడప్ప, మున్సిపల్ చైర్మన్ ఆలిం బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇక్కడ పుంగనూరు కాన్స్టిట్యున్సీలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు జరుపుతూ ఉన్నారు. మరి అదే సందర్భంలో ఈరోజు మనం మొన్నటి రోజు చూసాం మెడికల్ కాలేజెస్ పైన జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో ఆయన మీటింగ్ చేయడం. అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, అన్ని పార్టీల వారు కూడా స్వచ్ఛందంగా కూడా ఆ మెడికల్ కాలేజ్ వ్యతిరేకరణ పైన అందరూ కూడా పాల్గొనడం జరిగింది జగన్ గారి మీటింగ్ లో. ఈ రోజు మనము పుంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి మనం కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 1 కోటి సంతకాలు అంటే గ్రామ రచ్చబండ కార్యక్రమాల నుంచి మనం అందరం కూడా పుంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 60-70 వేల సంతకాలు వాళ్ళ పేరు, ఊరు, ఐడెంటిటీతో పాటు మనం అందరం కూడా కలెక్ట్ చేసుకోబోతున్నాం. ఇంకా ఈ అక్టోబర్ 10 నుంచి స్టార్ట్ అయింది. అది నవంబర్ 22 లోపల కూడా మనం అంతా కూడా ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కూడా మన పుంగనూరు అందరినీ కూడా కోరుతున్నాం.
మహాత్మా గాంధీ పట్ల అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగారిపై టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాంధీ అహింస సిద్ధాంతాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గాంధీ తత్వం దేశానికి మార్గదర్శకమని, ఆ తత్వాన్ని అవమానించే వ్యాఖ్యలు సహించబోవడం లేదన్నారు. చంపనీకి అసొంటి సోషల్ మీడియా పోస్టులన్నిటి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటలపైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారు ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాదులో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్దేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత, సమానత్వం, ధైర్యం వంటి అంశాలను ప్రతిబింబించే ఈ పుస్తకంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం గారు, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే ఇవన్నీ. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో లేదంటే ల్యాండ్ మార్క్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్కి లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడి పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసి అనే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి అనే పుస్తకం చదువుతూ వచ్చాను. ఆ దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్. అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి 1914-20లో ఎలా ఉండేది కలకత్తా అప్పుడు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సీఐ యేసుబాబుతో జరిగిన వాగ్వాదంపై మాజీ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఆయన చెప్పారు, సీఐ యేసుబాబు విధుల మీద నేను ఎక్కడ ఆటంకం కలిగించలేదు. పెళ్లిపీటల మీద కూర్చోవాల్సి ఉండటంతో విచారించి త్వరగా రిమాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరాను. అలాగే మేయర్ భార్య లేదా మేయర్ భర్తపై సీఐ సంభాషణలో ఊరేపుగా ఉన్నట్లు ఆయన అభియోగం చేశారు. అక్కడ ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. స్టేషన్లో అడగండి. నేను సుబ్బన్ని వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా? వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్ళి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. మీరు యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి, వాస్తవాలను మాత్రం చూసుకోండి. ఆమె చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను. మంత్రి శ్రీధర్ బాబు డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. అదనంగా చంద్రశేఖర్ సోదరుల ఉద్యోగ విషయంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను సర్కార్ గమనించిందని, తక్షణ సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల మద్దతు అందిస్తామని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెనువెంటనే
చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని, ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున, మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇక్కడ పీజీ కంప్లీట్ చేసుకుని చంద్రశేఖర్ తమ్ముడు అనుకోకుండా దుస్సంఘటన జరిగి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పెద్దలు, ఈ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మరి వెల్ఫేర్ మినిస్టర్గా ఆ సంఘటన విషయం తెలిసిన వెంటనే నెక్స్ట్ డే నేను ఇక్కడ స్వయంగా వచ్చి ఆ కుటుంబానికి అన్ని విధాలా కూడా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏపీలో 463 టీఎంసీల నీటిని మళ్లిస్తే కర్ణాటక 112 టీఎంసీలు ఆపేస్తానని, మహారాష్ట్ర 74 టీఎంసీలు ఆపేస్తానని ప్రకటించడంతో పరిస్థితి చర్చనీయాంశమైందని మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆయన ప్రశ్నించగా 112 టీఎంసీలు, కర్ణాటక 74 టీఎంసీలు, మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఎటువంటి అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం, అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటాను రాసిండు. 423 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. బనకచెర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, అదనంగా తీసుకునేది కావచ్చు. మొత్తం 423లో 112 టీఎంసీలు పైన ఆపుకుంటా. ఎంత స్పష్టంగా రాస్తారంటే పేజ్ 13లో, ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈజ్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ so that Karnataka can take appropriate action for utilization of Krishna water. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వయంగా రోడ్డుపై గుంతలు పూడ్చి సామాజిక స్పృహను ప్రదర్శించారు. నందిగామ వై జంక్షన్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గుంతల కారణంగా వాహనాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రహదారిపై నీరు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఈ స్థితిని గమనించిన హైవే మొబైల్ వాహన కానిస్టేబుల్ రవికిరణ్ స్వయంగా మట్టి తవ్వి గుంతల్లో వేసి పూడ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని రఘునందన్ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ, బోరబండ డివిజన్ల కార్యకర్తల సౌకర్యం కోసం సారథినగర్ సొసైటీలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చి 22 నెలల నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని కబరస్థాన్కు పంపేందుకు ఇక్కడ ఈ పోరాటం జరగబోతా ఉంది. ఈ పోరాటంలో బరాబరి భారతీయ జనతా పార్టీ గీత గీసి బరి గీసి కొట్లాడుతుంది. గెలిచేది భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వారి ఎమ్మెల్యే గారు, దివంగత ఎమ్మెల్యే గారు, ఏ బస్తీ రూపురేఖల్ని మార్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇలా సానుభూతి పేరిట వారి శ్రీమతిని పెట్టి రాజులు యువరాజులు ఆడేటువంటి కొత్త నాటకానికి జూబ్లీ హిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలని నేను సవినయంగా వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. మాజీ మంత్రి నారాయణ స్వామిపై హోంమంత్రి అనిత వంగలపూడి తీవ్ర విమర్శలు చేశారు. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు అని ఆమె వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ పేరును ఉపయోగిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిత ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎవరో నిప్పంటిస్తే దానిపై స్పందించాల్సిన సమయంలో రాజకీయాలే మాట్లాడుతున్నారని నారాయణ స్వామిపై ఆమె విరుచుకుపడ్డారు. ఎంత దారుణమైన కుట్ర పన్నారండి. మరి ఎలాంటి వారి మీద అంబేద్కర్ లాంటి విగ్రహం మీద అంబేద్కర్ లాంటి పదాలు ఉపయోగించుకొని రాజకీయాలు చేద్దాం అనుకుంటారా?
మీ తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి, మీ తాలూకా సంబంధాల గురించి ఎక్కడ అంటే కరెక్ట్గా అంటే అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రజానికాన్ని అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడతారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన ఈ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ లిక్కర్ మంత్రి, వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. పెట్టిన తిండి పెట్టిన వాళ్ళు ఎవరైనా బొమ్మ గుద్దే మనుషులు ఉంటే వాళ్ళని మనిషి కింద మనం ఎవరు కూడా లెక్క చేయం. అధికారంలో ఉన్నప్పుడు వైద్య కళాశాల నిర్మాణాలను పూర్తి చేయలేకపోయిన జగన్పై బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు సాధినేని యామిని తీవ్ర ప్రశ్నలు చేశారు. 17 వైద్య కళాశాల నిర్మాణానికి కేంద్రం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేయలేదని ఆమె పేర్కొన్నారు. కొన్ని కళాశాలలు భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోవడం వల్ల విద్య వైద్య వర్గాలకు విపరీత ప్రభావం ఏర్పడిందని యామిని మండిపడ్డారు. బాగుపడ్డము, డాక్టర్ లాగా అవడము లేదా నర్సింగ్ ఇండస్ట్రీలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నేను మళ్ళీ పరిగెత్తుకుంటూ ఎగేసుకుంటూ వెళ్ళాను నర్సీపట్నానికి. ఏముంది అక్కడ మొండిగోడులు చూడ్డానిక? ఆ ఇచ్చినటువంటి 17 కాలేజీల్లో ఆయన దాదాపు చాలా మటుకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు. సెంట్రల్ స్కీమ్ కింద భారత కేంద్ర ప్రభుత్వము అలానే కొన్ని గ్రాంట్ల కింద అనుకోండి ఆర్థిక సహాయాన్ని 1965 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కళాశాలల కింద కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హాజరైన వారు మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ఓఎస్టీ వేముల శ్రీనివాసులు, టీజీఐఐసి ఎండి శశాంక, టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా మరియు ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో ఏఏ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ వేగవంతమైన డిజిటల్ సేవల అమలుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులను, భవిష్యత్తు దశలను చర్చించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా రాజ్య రాజకీయాల్లో వెలువెత్తిన వ్యాఖ్యలు చేశారు. నాడు రాయలసీమను రతనాల సీమగా చేస్తామన్నది కేసీఆర్ కాదు అంటూ బీఆర్ఎస్ నేతలపై నేరుగా ప్రశ్న వేశారు. గతంలో కేసీఆర్ మాట్లాడుతూ చెప్పిన మాటలకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే సమాధానం ఇవ్వాలని ఆయన అన్నారు. చంద్రబాబుతో జగన్తో కలిసి విందులు వినోదాలు ఎవరు చేసుకున్నారో ప్రజలు మర్చిపోలేదంటూ తీరును ధ్వంసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రశ్నే రాదు. తెలంగాణకి రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఇది స్పష్టం. ఇంకా లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ గారు కానీ, మేము కానీ, మా మీనాక్షి నటరాజు కానీ కట్టుబడి ఉన్నాము. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి విషయంలో కట్టుబడి ఉన్నాం. ఇలా కోర్టులో ఇంటర్వ్యూ స్టే ఇచ్చిన కేఏపాల్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపారు, రేవంత్ రెడ్డి మీద నాకు 18 కంప్లైంట్లు అందాయి. ఒక వారంలోపు సీఎం రేవంత్ రెడ్డి పైన సుప్రీంకోర్టులో కేసులు వేస్తా అని క్షోభ వ్యక్తం చేశారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అడ్డుకోపోతే ఆయనకి ఎంత ఇంజురీ అవును. అసలు అలాంటి వాడిని అరెస్ట్ చేసి 3 గంటల్లో వదిలేశారు అంటే అర్థం ఏంటి? ఒరే, సనాతన ధర్మం పేరుతో చెప్పులేసరండ్రా, కత్తులెట్టుకొని బయలుదేరండ్రా, దళితుల్ని చంపండ్రా, క్రిస్టియన్ ముస్లింల మీద దాడులు చేయండ్రా అని ఎక్కడైనా సనాతన ధర్మం చెప్పిందా? సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ ఏమో లడ్డూలో అబద్ధాలు ఆడి లడ్డు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి నోరు మూయించాను. చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1000 కోట్లు ఎలా సంపాదించాడు? అవినీతిగానే సంపాదించాడు. నీతిగా ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.